పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో. అరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి కదా, మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి కదా, కాంగ్రెస్ మీటింగ్లకు ఎందుకు పోతున్నావు అంటే నేను గెలిచింది బీఆర్ఎస్లోనే కానీ నేను కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేస్తున్నా. ఇది ఎక్కడ కథ? సరే కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేసేటోడు గాంధీ భవన్ పోతారా? కాంగ్రెస్ గవర్నమెంట్తో కలిసి పని చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోతారా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాడు? మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో పోరు? బీఆర్ఎస్ ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్తో కలిసి పని చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకో పోలేదు? ఏం విచిత్రం ఇది? ఆ ఎమ్మెల్యే ఆల్రెడీ ఆ లీడర్లకు చెప్తున్నట్టు నేను బీఆర్ఎస్లో ఉన్నా, నేను కేసీఆర్తో ఉన్నా, నేను ఆల్రెడీ కేటీఆర్తో మాట్లాడినా, నేను కేసీఆర్తో మాట్లాడినా, ఇక నేను మొత్తం ఐఎమ్ బీఆర్ఎస్ అంటుండట. నాకు సంబంధమే లేదు కాంగ్రెస్ తోటి, కాంగ్రెస్ పార్టీతో నాకేం అవసరం అండి, ఏదో రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి పిలిచిండు రమ్మని చెప్పిన అయితే నేను పోయినా, నాకు బుద్ధి వచ్చింది, కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో నాకు అవసరం లేదు. ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఓపెన్. ఎందుకు ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడానికి గల కారణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి సినిమా మొత్తం అర్థమైంది. ఆ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఓడిపోతారనేటటువంటి సంగతి ఎమ్మెల్యేకి అర్థమైంది కథ. అందుకే పాపం ఆయన ఇక నేను ఎట్లయినా దుకాణం బంద్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ బీఆర్ఎస్ రూట్ చేంజ్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా అంటున్నాడు. ఆఖరిగా ఎమ్మెల్యే ఎవరు అంటే బాన్సువాడ ఎమ్మెల్యే, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, మాజీ మంత్రిగా పనిచేసిన, మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, వయసులో చాలా పెద్ద, ఏం చిన్నపిల్లగాడు కాదు. 25 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకు సంబంధించిన ఎమ్మెల్యే కాదు, చాలా పెద్ద మనిషి, అనుభవం ఉన్నటువంటి మనిషి. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా పక్కన కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకుంటాడు. అట్లాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినటువంటి జనాలను మోసం చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, తిరిగిండు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నచ్చలేదట. కారణం ఏంది ఎరికేనా? పోచారం శ్రీనివాస్ రెడ్డి రీసెంట్గా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండట. డేకలే రేవంత్ రెడ్డి, పట్టించుకోలే, ఫోన్ లేపలే. రేవంత్ రెడ్డి పిఏలకు ఫోన్ చేస్తే తుస్పాటాకు మన కుక్కతోక బాంబులు ఉంటాయి చూడు, ఆ బాంబులు వెళ్ళినాయి అన్నట్టు. ఫోన్ చేస్తే కూడా లేపుతలేరు, ముఖ్యమంత్రికి సంబంధించిన పిఆర్ఓలు లేపుతలేరు, ముఖ్యమంత్రి కూడా లేపుతలేరు. ఇప్పుడు పోచారం ఏమనుకున్నాడు, నేను చాలా పెద్ద సీనియర్ లీడర్ని, రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి నా కండువా కప్పిండంటే నేను చాలా పెద్దోన్ని, రేవంత్ రెడ్డి నాకు మస్తు మర్యాద ఇస్తాడు, నేను ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి వింటాడని చెప్పి పాపం పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకున్నాడు. నేను పెద్ద ఆటంబామ అనుకున్నాడు, ఇక నేను చాలా పెద్ద బాంబుని, నేను ఒక్కసారి ఇట్లా వేలుస్తే మొత్తం పెద్ద వేలుతుంది అనుకున్నాడు. కానీ మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోలే, లేపలే. ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులకు ఫోన్ చేసేలా చెప్తలేరట. పోచారమే చెప్పిండు ఆ మాట, నేను చెప్తలేను. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు, ఫోన్లో మాట్లాడిండు అధికారులతోటి.